వైసీపీలో ఐదో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో పాటు సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఎంపీలు మోపిదేవి, అవినాష్ రెడ్డి, నందిగం సురేష్ వచ్చారు. అలాగే క్యాంప్ ఆఫీస్ కు శ్రీకాళహస్తి, బద్వేల్, సంతనూతలపాడు, వినుకొండ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కూడా వెళ్లారు. వైసీపీలో ఐదో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రెహానా అందిస్తారు. రెహానా, వైసీపీలో ఐదో జాబితాకు సంబంధించిన కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తున్నట్లయితే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోనే ఈ కసరత్తు లో భాగంగా మాట్లాడుతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన నాయకులు మనం చూసుకున్నట్లయితే ఉప ముఖ్యమంత్రి కోటి సత్యనారాయణ వచ్చారు. అదేవిధంగా ఎంపీ మోపిదేవి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా అవినాష్ రెడ్డి, నందిగం సురేష్ వచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ కు వచ్చిన ఎమ్మెల్యేలు మనం చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే, బద్వేల్ ఎమ్మెల్యే, సంతనూతలపాడు ఎమ్మెల్యే కూడా వచ్చారు. వినుకొండ ఎమ్మెల్యే, దీంతో పాటు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ వచ్చారు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులపై కసరత్తు జరుగుతుంది. లోక్సభ అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాల మార్పులకు సంబంధించి లోక్సభలో మనం చూసుకుంటే ఇప్పటి వరకు వైసీపీ 4 జాబితాల్లో ప్రధానంగా దాదాపుగా 10 నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేసింది. దీంతో పాటు 4 లోక్సభ నియోజకవర్గాల్లో మార్పులు ఉండవనేది పార్టీ వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఎక్కువ బాపట్ల, అదేవిధంగా రాజంపేట, కడప, విజయనగరంలో మార్పులు ఉండవని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ప్రధానంగా మనం మిగిలిన 12 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులపై కసరత్తు జరుగుతుంది. ఒకటి మనం చూసుకున్నట్లయితే అనకాపల్లి ఈ సెగ్మెంట్ నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన ఆడారి తులసిరావు కుమార్తె పేరు ప్రధానంగా వినిపిస్తుంది. లేదంటే గుడివాడ అమర్నాథ్ కూడా బరిలో పెట్టే అవకాశం ఉన్నది మన పార్టీ వర్గాల సమాచారం. అదేవిధంగా కాకినాడలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీతని పిఠాపురం మార్చారు. ఇక్కడ నుంచి చలమల్ పెట్టి సునీల్ పేరుని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అమలాపురం సెగ్మెంట్ మనం చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎంపీగా అనురాధ ఉన్నారు. ఇక్కడ చింత అనురాధ, ఆమె బదులు ఇక్కడ పండుల రవీంద్రబాబు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పేరు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా మిగిలిన ఆప్షన్ల వైపు కూడా వైసీపీ ప్రధానంగా దృష్టి సారించింది. ఇక రాజమండ్రి నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ని రాజమండ్రి అర్బన్ కి మార్చారు. ఇక్కడ నుంచి ప్రధానంగా 2 డాక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు కూడా శెట్టి బలిజ వర్గానికి సంబంధించిన అభ్యర్థులుగా ఉన్నారు. డాక్టర్ అనూరు పద్మలత, అదేవిధంగా గూడూరు శ్రీనివాస్. ఇదేవిధంగా నర్సాపురం, నర్సరావుపేట, అదేవిధంగా కర్నూలు, నంద్యాల ఈ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది. నంద్యాల నుంచి మైనారిటీ అభ్యర్థిని బరిలో పెట్టాలని ఒక ఆలోచన పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక నర్సరావుపేట నుంచి అదేవిధంగా గుంటూరుకు సంబంధించిన అభ్యర్థుల వెతుకులాటలో కూడా ఉన్నారు. కర్నూలు ఎంపీగా పెట్టిన గుమ్మనూరు జయరాం ఆయన ఇతర పార్టీల వైపు చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ తోటి టచ్ లోకి వెళ్లారు అనే సమాచారం ఉన్న నేపథ్యంలో కర్నూలు లోక్సభ అభ్యర్థిగా మరొక ప్రత్యామ్నాయాన్ని చూసే పనిలో పడింది. అదేవిధంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతూ ఉంది. బద్వేల్లో కూడా కడప జిల్లా బద్వేల్ నుంచి కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా క్యాంపు కార్యాలయానికి మొన్న కూడా వచ్చారు, ఇవాళ కూడా వచ్చారు. ఆమె బదులు అక్కడ ప్రత్యామ్నాయాన్ని పార్టీ ఆలోచిస్తూ ఉంది. సో అభ్యర్థి మార్పు నేపథ్యంలోనే డాక్టర్ సుధా ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బియ్యపు మధుసూదన్ కూడా తరచూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వస్తా ఉన్నారు. అక్కడ కూడా మార్పు ఉంటుందా అనేది ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇటువైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి కూడా పలు నియోజకవర్గాలకు సంబంధించిన కసరత్తు అయితే కొనసాగుతుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ.